రిజర్వేషన్ బిల్ తీసుకురావడం చాలా మంచి విషయం. ఎందుకంటే మహిళలకు పెద్దపీటగా భావిస్తున్నాం. అదే విధంగా మనం చూసుకుంటే ఈ మహిళా బిల్ తీసుకురావడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే గిట్ట మనకు ఎంపీ ఎమ్మెల్యే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ జనరల్ స్థానాలు మాత్రమే ఉంటాయి. ఇవాళ చూసుకుంటే గిట్ట మనం తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే గిట్ట చాలా మంది మనం వేముల వీరేశం గారు కానీ, అదే విధంగా వివేక్ వెంకటస్వామి గారు కానీ, కొప్పల ఈశ్వర్ గాని, తర్వాత అనేక మంది మల్లుబట్టి విక్రమార్క కానీ ఎస్సీలు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇతర కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ఈ మహిళా బిల్ తీసుకురావడం వల్ల ఈ బిల్లులో ఏమైతుందంటే ముఖ్యంగా రిజర్వేషన్ కోల్పోవడం జరుగుతుంది మహిళా బిల్ వచ్చినప్పుడు. అయితే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే సూచిస్తున్నా అండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అబ్బాయిలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు ఏ కులమైనా కూడా ఆ కులంలోకి మాత్రం పరిగణన తీసుకుంటే గిట ఇది న్యాయం చేసినట్టు ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం చేసినట్టు అయితే అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గిట ఎమ్మెల్యే ఎంపీ అంటే ఇలా ఒక ఏదో వార్డు నెంబరు ఎంపీటీసో జెడ్పీటీసో సర్పంచ్ లెక్క కాదు ఎలక్షన్. చట్టసభలలో పోయి మాట్లాడాలి. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా ఆలోచన విధానం చేసే విధంగా ఉంటుంది. ఏదో అనామికులను పట్టకపోయి అక్కడ రిజర్వేషన్ వచ్చింది కానీ సీట్లో కూర్చుని పెడితే అది కరెక్ట్ కాదనే పద్ధతి కాదని చెప్తున్నా. ఎందుకంటే ప్రజా సమస్యలపైన అవగాహన ఉండాలి, చదువుకున్న వాళ్ళే ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రతి సమస్య పైన అవగాహన ఉండే పేద ప్రజలకు ఇలా వాళ్ళకి ఒక వర్క్ చేస్తారు, పని చేస్తారు, మా కోసం మాట్లాడుతారు ఒక ధీమా ఉండే విధంగా ఉన్నటువంటి లీడర్లు అయితే గట్రా బాగుంటుంది. అయితే ఒక్కటే సెంట్రల్ గవర్నమెంట్ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ కి, ఎవరైతే ఎస్సీ అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నటువంటి ఏ కులం అయినా కూడా వాళ్ళని ఎస్సీగా వాళ్ళ భార్యలను ఎస్సీగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎస్టీలు అయితే ఎవరైతే కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో మొగోళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళ భార్యలు కూడా వేరే కులం అమ్మాయిలు చేసుకున్నా కూడా ఎస్టీలుగానే పరిగణించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నా. ఈ విధంగా ఏకుంటే అనేక మంది కొన్ని వేల మంది జీవితాలు మాత్రము రాజకీయంగా మాత్రము వెనుకబడిపోతాయి, పేద ప్రజలు అన్యాయం అవుతారని చెప్పేసి ఈ విషయంగా నేను తెలియజేస్తున్నా. కానీ అంటే విమర్శ ఉంది కదా, ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే రాజకీయ నాయకులు ఎదిగిపోయారు, ఇంకా ఇప్పుడు రిజర్వేషన్ వస్తే మరి వాళ్ళ భార్యలు మరి వాళ్ళ వైఫ్లే ఉంటే మరి బీసీలు కావచ్చు ఇంకా వేరే కులాస్తులు మరి రాజకీయంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఒక్కటండి, రాజకీయంగా నష్టపోయిన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వేరండి. చట్టసభలలో మాట్లాడాలి, ఏదో తెలిసి తెలియని మాటలు ఈ చట్టసభల్లో వచ్చేసరికి అసెంబ్లీ ఉంది, తర్వాత పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు భర్తలు వెనక ఉండి పక్కబండి మాట్లాడియారండి. వాళ్ళ ఓన్ స్వయాన సత్తా ఉండి మాట్లాడేటటువంటి మహిళలు అయితేనే మనకు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. బీసీలలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. బీసీలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు జనరల్ కోటాకి వెళ్ళిపోతారు, చాలా వరకు జనరల్ కోటాలకు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండదు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యే ఎంపీ పదవులు మాత్రము ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ కేటాయించి ఉంటాయి. ఈ పదవులలో మాత్రం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ వచ్చినప్పుడు నిజమైనటువంటి ఇలా గుర్తుపెట్టుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల కోసం కష్టపడి గెలవని వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ. అలాంటి వాళ్ళ జీవితాలు నాశనమైనట్టే కదా. ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ భర్త అయితే ఎవరైతే భర్త పెళ్లి చేసుకున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు అయితే ఎవరైతే భర్త కులంలోకి వాళ్ళు ఏ కులం అమ్మాయి అయినా కూడా భర్త కులంలోకి పరిగణించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే ఈ మహిళా బిల్లుకి న్యాయం చేసినట్టయితే తప్ప ఇలా ఓన్లీ ఇది వర్తించకుండా చేసే గిట్ట అనేక మంది లక్షలాది మంది ఆ లీడర్లకు మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ మనకి ఎందుకు ఎస్సీ ఎస్టీలు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం కూడా మేము 2.5 లక్షలు మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి అలాంటి మంచి స్కీమ్ పెట్టినప్పుడు ఇందులో కూడా సేమ్ ఇదే విధంగా వీళ్ళకు పెళ్లి చేసుకున్నాక కూడా వీళ్ళకి రిజర్వేషన్ వర్తించే విధంగా వీళ్ళకి అవకాశం ఇద్దామనే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొచ్చి